హాయ్ పిల్లలు, మీకు ఈరోజు చిట్టి కథ చెప్పడానికి వచ్చాను. కథ పేరు ఏమిటంటే అమరవీరుడు. ఈ కథ సోపతిలో ప్రచురించారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఒక అడవిలో ఒక పెద్ద సమస్య వచ్చేసింది. అడవిలో జంతువులు ఒక్కొక్కటి మాయమైపోతూ ఉంది. ఆ తర్వాత వెతికితే వాటి కళేబరాలు దొరుకుతున్నాయి. అడవిరాజు సింహానికి ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కాలేదు. ఎన్నెన్నో పథకాలు వేసినా కనిపెట్టలేకపోతున్నారు. ఒకరోజు పౌర్ణమి రోజు జింక పిల్లలు, కుందేలు పిల్లలు, ఏనుగు పిల్లలు కలిసి ఆడుకుంటున్నాయి. అప్పుడు అలా ఆడుకుంటున్నప్పుడు జింక పిల్ల చాలా దూరం వెళ్ళిపోయాక అయ్యో దారి తప్పిపోయానే అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంది. ఆ సమయంలో 3 పులులు వచ్చింది. మేమే ఈ అడవిలోని జంతువులను ఎవరికీ తెలియకుండా చంపుతున్నాం. పొరుగు దేశంలోని అడవి నుంచి వచ్చాము. పగలు దాక్కుని రాత్రి వేళలో ఎవరికీ తెలియకుండా వేటాడుతున్నాం అనింది. ఇక ఆ 3 పులుల చేతిలో తనకు చావు తప్పదు అని నిర్ణయించుకుంది ఆ జింక. అప్పుడు తల్లి చేసిన ఉపదేశం జ్ఞాపకం వచ్చింది. అంతే, ఎటువంటి భయం లేకుండా అక్కడున్న ఒక పొద లోపలికి వెళ్ళి ఆ ఆకులను తినడం ప్రారంభించింది. ఈ పుల్లు ఏం చేస్తుందంటే ఎప్పటికైనా ఈ పొద నుంచి బయటకు రాక తప్పదని చెప్పి ఎదురు చూస్తూ ఉండింది. కాసేపు తర్వాత ఆ జింక పిల్ల ఒక్కసారిగా బయటకు వచ్చి ఒక పులిని బలంగా తన్నేసింది. ఆ పులి కింద పడేటప్పటికీ మిగతా 2 పులులు ఉన్నాయి చూసారా, ఆ జింక పిల్ల మీద పడి దాని ప్రాణం తీసేసింది. ఆ తర్వాత 3 పులులు కలిసి ఆ జింక పిల్లను తినడం ప్రారంభించింది. అడవిలోని జంతువులన్నీ కలిసి జింక పిల్లను వెతకడం ప్రారంభించింది. ఒకచోట జింక పిల్ల కళేబరంతో పాటు 3 పులులు చనిపోయి ఉండటం గమనించింది. చనిపోయిన 3 పులులను చూసిన సింహానికి ఈ పులులు ఎలా చనిపోయిందో అర్థం కాక అయోమయంగా చూడసాగింది. అప్పుడు ఆ జింక తల్లి ఏమందంటే, మహారాజా, ప్రాణం పోయేటప్పుడు శత్రువులను ఎలా ఎదిరించాలి అని నా జింక పిల్లకు ఒక ఆలోచన చెప్పాను అంది. ఏమిటి, మీ జింక పిల్లకు ఆలోచన చెప్పావా? ఏమిటి ఆలోచన అడిగింది సింహం రాజు. ఆ విషపు ఆకులు తింటే నీ శరీరం అంతా విషపూరితమవుతుంది. అప్పుడు నిన్ను తిన్న శత్రువులు ఆ విషపూరితమైన నీ శరీరం తిన్నందువలన మరణిస్తారు. ఎప్పుడో చెప్పాను. ఆ చెప్పిన దాన్ని గుర్తు పెట్టుకుని నా చిట్టి తల్లి విషపూరితమైన ఆకులు తిని ఆ 3 పులుల చావుకు కారణమైంది అంటూ బోరుమని ఏడవసాగింది ఆ జింక పిల్ల తల్లి. ఆ జింక పిల్ల మన అడవికి అమరవీరుడు అయ్యాడు అంది సింహం మహారాజు. నేను రాసిన ఈ కథ మీకు నచ్చిందంటే నేను సంతోషిస్తాను. మీకు నచ్చలేదంటే ఎప్పట్లాగా మీ సమయాన్ని వృధా చేసినందుకు నేను మీకు సారీ చెప్పుకుంటాను. ఇక మరో కథలో కలుద్దామా? బాయ్.